ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, యథావిధిగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని వాక్యాలను మనము ఈరోజు ధ్యానాంశంగా తీసుకొని దానిని ధ్యానించడం ద్వారా దేవుని కృపకు పాత్రలు అవ్వటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే దేవుని వాక్యము జీవమై ఉన్నది. ఈ జీవవాక్యాన్ని మనము అనుదినము స్వీకరించకపోతే, లేకపోతే ఆ జీవాన్ని మనం పొందకపోతే మన ఆత్మీయ స్థితి బలహీనపడుతుందని నేను గతంలోనే మనము వాక్య ధ్యాన సందర్భంగానే చెప్పాను. కనుక జీవాహారం, దేవుని పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట కూడా మనకి జీవాహారమే. అది హెచ్చరిక కానీ, శాపము కానీ, ఉగ్రత కానీ, దీవెన కానీ, వరములు కానీ ఏదైనప్పటికీ కూడా దేవుని గ్రంథములోని ప్రతి మాట మనకి ఒక జీవమై ఉన్నది. కాబట్టి ఇవాళ మనము దేని గురించి అంటే వైభవం కోల్పోయిన యెరూషలేము. వైభవము కోల్పోయిన యెరూషలేము. ఇప్పుడు దారిని ఉండేవాడి గురించి మనకు అవసరం లేదు, ఎందుకంటే వాడి స్థితి అదే. లేదు, ఒక పేదవాడి గురించి మనము చర్చించము. ఏంటి ఇతను ఇలా ఉన్నాడు, ఎందుకు ఇట్లా ఉన్నాడని. ఎందుకనంటే అతను పుట్టిన దగ్గర నుంచి అదే స్టేజ్లో ఉన్నాడు కాబట్టి అతని పేదరికం అతనికి కొత్త కాదు, లేకపోతే అతన్ని ఆ స్థితిలో చూడటము మనకు కొత్త కాదు. కాబట్టి అది సహజం అనుకుంటాం. అలాగే అనేక అంశాలు మన కళ్ళ ముందు జరుగుతున్నవి చూసినప్పుడు ఇది సాధారణమే కదా అనుకుంటాం. కానీ ఇక్కడ మనము ఇప్పుడు చదువుకోబోతున్నటువంటిది, మనము ధ్యానాంశంగా స్వీకరించింది ఏంటంటే వైభవం కోల్పోయిన యెరూషలేము. అంటే ఒకానొకప్పుడు దానికి ఏదో ఒక విశిష్టత ఉంది. ఒకానొకప్పుడు ఆ యొక్క యెరూషలేము అనబడే ఆ యొక్క పట్టణానికి, ఆ నగరానికి ఏదో తెలియని ఒక విశిష్టత, ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి ప్రత్యేకత, విశిష్టత కలిగినటువంటి ఆ యెరూషలేము నగరము, ఆ పట్టణం ఎందుకు వైభవం కోల్పోయింది, ఎందుకు అలా దిగజారిపోయింది అనేటటువంటి అంశాలని మనం ఆత్మీయ కోణంలో, దేవుని పరిశుద్ధాత్మ కృపను బట్టి మనం ఆత్మీయ కోణంలో ధ్యానించాలి. ఈ యొక్క భౌతికంగా కనపడేటటువంటి నగరాల గురించి మనము వీటి గురించి కాదు. ఒకప్పుడు ప్రపంచానికి ఫ్రాన్స్ అనేది ఒక అప్ టు డేట్ ఫ్యాషన్కి అది కేంద్రంగా ఉండేది. అలాగే ఒకప్పుడు ఆల్ ద రూట్స్ లీడ్స్ టు రోమ్. ప్రతి ఒక్క మార్గము యొక్క గమ్యం ఏంటంటే రోమ్ అనేటటువంటి ఒక సామెత మనం చూసాం. అది అంతా భౌతికమైనటువంటిది. బట్ వేరాజ్ హియర్ ఇక్కడ మనము ఏ విషయాన్ని ధ్యానించబోతున్నామంటే వైభవం కోల్పోయిన యెరూషలేము. శారీరకంగా మనము యుక్త వయసులో ఆరోగ్యంగా బలంగా ఉంటాము. ఆ తర్వాత నడిమి వయసు దగ్గర నుంచి మన శరీరము శుష్కించి ఒకానొకప్పుడు మనకున్నటువంటి ఆ గ్లామర్ కానీ, ఆ యొక్క శారీరక పరమైన బలం కానీ, ఆ సౌష్ఠవం కానీ మనకు కనపడదు. ఎందుకనంటే వయసుతో పాటు ఆ శరీర అవయవాలు భాగాలన్నీ శుష్కించుకొని పోతాయి, ముడతలు పడిపోయి అవి మన ఒక చూడగానే అప్పుడు ఫోటో చూసి ఇప్పుడు పరిస్థితిని చూస్తే మనం ఎలా వైభవం, ఆ యొక్క శారీరక పరమైనటువంటి వైభవం యవ్వన ప్రాయంలో ఎలా ఉంది, ఇదిగో వృద్ధాప్యం వచ్చేసరికి ఎలా ఉన్నాం, ఇంకో 10 సంవత్సరాలు పోయిన తర్వాత ఇంకా ఎలా ఉంటాం. ఇది మానవ సహజమైనటువంటి భౌతిక పరిణామక్రమం. అయితే ఇక్కడ ఆత్మీయంగా మనము యెరూషలేము గురించి ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము. ఈ యెరూషలేము పట్టణం గురించి విలాప వాక్యాలు. విలాపం అంటేనే కన్నీరు. ఈ యెరూషలేము గురించి ధ్యానించినప్పుడు ఇదిగో ఈ రచయిత అయినటువంటి, ఈ ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు కన్నీరు కారుస్తున్నారు. అందుకని ఈ విలాపక వాక్యములు అనబడేటటువంటి ఈ గ్రంథానికి పేరు కూడా విలాప వాక్యములు. ఎందుకని
ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉండి అద్భుతంగా ఉన్నటువంటి ఆ నగరం కావచ్చు, మనిషి కావచ్చు, వ్యవస్థ కావచ్చు, సంస్థ కావచ్చు, పతనమైనప్పుడు దాని గురించి బాధపడటము సహజం. అలాగే ఇక్కడ ప్రవక్త, యెహోవా దేవుని ప్రవక్త అయిన ఇర్మియా ఇక్కడ ఈ యొక్క యెరూషలేము గురించి బాధపడుతూ కొన్ని మాటలు రాశాడు. వాటిని ఇవాళ మనం ధ్యానిద్దాము. వాట్ హ్యాపెన్ టు యెరూషలేం, ద హోలీ యెరూషలేం, పరిశుద్ధమైన యెరూషలేంకి ఏమైంది, ఎందుకు వైభవం కోల్పోయింది అనేటి దాని గురించి ఇర్మియా గారు రాసినటువంటి కొన్ని వాక్యాలు మనం ధ్యానాంశంగా తీసుకుందాం. 2వ అధ్యాయము విలాప వాక్యములు 2వ అధ్యాయము 13, 14, 16 వచనాలు. 2వ అధ్యాయము 13, 14, 16 వచనాలు చదువుకుందాం. చూడండి, 13వ వచనం. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చించుదును, దేనితో నిన్ను సాటి చేయుదును? సియోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది, నిన్ను స్వస్థపరచగలవాడెవడు? నీ ప్రవక్తలు నిరర్ధకమైనటువంటి వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి, త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి. ఇది యెరూషలేము గురించి ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి మాటలు. ఏమంటున్నాడు? యెరూషలేము కుమారి, కుమారి ఇంకా ఎందుకనంటే ఆమె వధువు. ఇదిగో ఆమెను వివాహం ఆడబోతున్నటువంటి మన పెళ్లి కుమారుడైనటువంటి ప్రభువు ఇంకా పరలోకంలోనే ఉన్నాడు, ఎక్కడి నుంచి రాలేదు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, కుమారి, ఎట్టి మాటల చేత నేను హెచ్చించుదాం. నిన్ను వరించినటువంటి నీ యొక్క పతిని చేరుకోబోయే ముందు నీవు ఒకప్పుడు ఎంత ఆరోగ్యంగా సంతోషంగా ఉంది ఈ యెరూషలేము నగరము, యెరూషలేము పట్టణము. అలాంటిది ఇప్పుడు నీకు ఏమీ కాకుండానే ఇలా అయిపోయావు, ఇలా శాపగ్రస్తం అయిపోయావు అంటున్నాడు. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నేను హెచ్చించుదురు. ఏమని చెప్పి నువ్వు గొప్పదానివని నేను చెప్పగలను? ఆ స్థితి నువ్వు కోల్పోయావు. నేను ఏ విధంగా నేను హెచ్చించేది? హెచ్చించడానికి నీ దగ్గర ఏముంది? నీ యొక్క వ్యక్తిత్వాన్ని పోగొట్టుకున్నావు, నీ విశ్వాస జీవితాన్ని పోగొట్టుకున్నావు, ప్రవక్తలని హింసించావు. కనుక నేను నిన్ను ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చించేది ఏం చెప్పి నేను నిన్ను పొగడాలి, గణపరచాలి, గౌరవించాలి అంటున్నాడు. అని ఏమంటున్నాడు? దేనితో నిన్ను సాటి చేయదు, దేనితో నీ పోలికి చెప్పేది? యెరూషలేము పట్టణానికి సాటి అయిన పట్టణము కానీ నగరము కానీ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎందుకని? యెరూషలేము అనేది దేవుని చేత నిర్మించబడింది, దేవుని చేత ఏర్పాటు చేయబడింది, దేవునికి నివాసమైనటువంటి ప్రదేశం కదా. కాబట్టి అలాంటి పవిత్రమైన మహోన్నతమైనటువంటి నీకు సాటిగా ఇంకో దాన్ని నేను పోల్చడానికి లేదు. లేదా ఆ స్థితిలో, అలాంటి గొప్ప స్థితిలో నీవు ఉన్నావంటే నీవు లేవు, పడిపోయావు. సియోను కుమారి కన్యక, మొదటి వచనంలోనేమో కుమారి అన్నాడు, ఇప్పుడేమో కన్యక అంటున్నాడు. అంటే పరిశుద్ధంగానే బ్రతుకుతున్నావు, పవిత్రంగానే జీవిస్తున్నావు, కానీ నీ యొక్క వరుడైనటువంటి ఆ యొక్క తండ్రిని, పెళ్లి కుమారుణ్ణి నీవు చేరడానికి సరైన క్రమ పద్ధతిలో నీవు జీవించలేకపోతున్నావు అని అంటూ కూడా కన్యక అంటున్నారు. నైస్, స్టిల్ యువర్ బిహేవియర్ ఈజ్ వెరీ రైచియస్నెస్, చాలా నీతివంతంగా ఉంది, డౌట్ లేదు, సందేహం లేదు. సియోను కుమారి కన్యక, ఇంకా నీ పవిత్రత చెడిపోలేదు, పవిత్రంగానే ఉన్నావు. కానీ నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? పోల్చాలంటే ఇప్పుడు నాకంటే ఏదైనా గొప్పవాడు ఉన్నప్పుడు నన్ను ఓదార్చేటప్పుడు ఏమంటారు? అరే నీకే కాదు, నీకంటే పెద్దవాళ్ళు వాళ్ళకే అట్లా అయింది, కాబట్టి వాళ్ళకే అట్లయినప్పుడు నువ్వు పెద్దగా బాధపడాల్సింది లేదు. ఎందుకని? వాళ్ళు నీకంటే గొప్పవాళ్ళు అయినప్పటికీ వాళ్ళు ఇంతకంటే భయంకరమైన సోదరులు సమస్యలు వాళ్ళు అనుభవించారు, కాబట్టి నువ్వు పెద్దగా బాధపడాల్సిన పని లేదు అని నన్ను ఓదార్చడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ యెరూషలేముకు సాటి అయినటువంటిది ఏముంది? కాబట్టి
దేనితో నేను పోల్చేది, ఏ విధంగా నేను ఓదార్చేది? స్టిల్ ఐ హ్యావ్ రెస్పెక్ట్. ఇప్పటికీ నీ మీద నాకు గౌరవం ఉంది. బట్ ఎలా నేను ఎవరితో పోల్చేది, ఎలా నిన్ను ఇంకొకళ్ళతో సాటి, వీళ్ళు నీతో సాటి అని నేను ఎలా చెప్పేది? నీకు కలిగిన నాశనము సముద్రం అంత గొప్పది. ఎందుకు నేనేం చెప్పలేకపోతున్నానంటే, నాశనం అయిపోయావు. నీ కలిగిన నాశనం ఎదురు సముద్రం అంత గొప్పది. ఒక కాలువ కాదు, ఒక నది కాదు, ఒక సరస్సు కాదు, సముద్రం అంత నాశనాన్ని నువ్వు కొని తెచ్చుకున్నావు. ఎటు చూసిన వినాశనమే. నీ బిడ్డలు చల్లా చెదిరైపోయారు, చెట్టుకోహళ్ళు పుట్టకోహళ్ళు అయిపోయారు. నీ 12 గోత్రాల ప్రజలు కనుమరుగైపోయారు. వలసదారులుగా, బానిసలుగా రకరకాల ప్రాంతాల్లో వెళ్ళిపోయారు. నగరపు సౌఖ్యమైపోయింది, నగరపు సౌరభమైపోయింది. కాబట్టి ఏమంటున్నాడు? నీకు కలిగిన నాశనం సముద్రం అంత గొప్పది. పోలిక కూడా చూడండి. ఎందుకంటే ఆ యెరూషలేము పట్టణానికి ఉన్నటువంటి ఆ వైశిష్ట్యాన్ని బట్టి ఇక్కడ పోలిక కూడా ఇర్మియా గారు ఏమంటున్నాడు? నీకు జరిగిన నష్టము, నీకు జరిగిన నాశనము సముద్రం అంత గొప్పది. నిన్ను స్వస్థపరచగలవాడెవడు? ఎస్, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తప్పనిచ్చి ఈ పతనమైపోయిన, ఈ నశించిపోయినటువంటి ఈ యెరూషలేము నగరాన్ని కానీ, ఈ యెరూషలేములో ఉండేటటువంటి ఆ 12 గోత్రాల ఇశ్రాయేలు జనాంగాలను కానీ రక్షించి కాపాడగలిగినటువంటి వాడు ఎవడు? ఒకే ఒక్కడు, రక్షకుడైనటువంటి యేసు ప్రభు. కాబట్టి నిన్ను స్వస్థపరచగలవాడు ఎవడు? ఈ భూమి మీద నిన్ను కాపాడగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు ఎవడూ లేడు. ఒకే ఒక్కడున్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి నిన్ను స్వస్థపరచగలిగిన వాడు ఎవడు? ఆయననేమో మర్చిపోతుంది. నిన్ను స్వస్థపరిచేవాడిని మర్చిపోయావు, నిన్ను కాపు కాసిన వాడిని మర్చిపోయావు, నిన్ను నడిపించిన వాడిని మర్చిపోయావు. కాబట్టి ఇంక ఇప్పుడు ఎవరు నిన్ను రక్షించేది? నిన్ను కాపాడగలిగిన వాడెవడు? నీ రక్షకుడు, నీ తండ్రి అయినటువంటి వాడినేమో విడిచిపెట్టితివి. నీ అతిక్రమమును బట్టి, నీ యొక్క అహంకార పూరితమైనటువంటి భ్రష్ట జీవితాన్ని బట్టి నీ రక్షకుడిని నువ్వు వదిలేశావు. అదే అంటున్నాడు ఇక్కడ. నిన్ను స్వస్థపరచగలవాడెవడు? స్వస్థపరిచేవాడిని వదిలేశావు. కాబట్టి నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. ప్రవక్తలు అంటే దేవుని హెచ్చరికలను, దేవుని వాక్యాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చెప్పేవాళ్ళు ఉండాలి. ఆ వాక్యము సమాజానికి, సంఘానికి శ్రేయోదాయకంగా ఉండాలి. అలాగే హెచ్చరికలు కూడా ఉండి, ఆ హెచ్చరికలను కంపల్సరిగా సమాజం పాటించాలి. లేకపోతే దాని ద్వారా వచ్చేటటువంటి అనేక విధాలైన శ్రమల్ని అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ప్రవక్తలు ఎలా ఉండాలంటే దేవుని మాట అయి ఉండాలి. ప్రవక్తల నోటి నుంచి వచ్చే మాట దేవుని వాక్కు అయి ఉండాలి. అందుకని ఇదిగో యెహోవా వాక్కు ఇలాగ సెలవిచ్చుచున్నది అంటే ఏంటంటే అక్కడ మా మాట కాదు, మేమేం చెప్పినా ఇది మా నోటి నుంచి వచ్చిన మాట కాదు, దేవుని వాక్కు అయి ఉన్నది అని ప్రవక్తలంత నిజాయితీగా వాక్యాన్ని, దేవుని మాటలను, హెచ్చరికలను ఇశ్రాయేలు జనాంగాలకి చెప్పే పరిస్థితులు. కానీ ఇక్కడ మారిపోయారు. నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థ దర్శనములు, దేవుని దర్శనాలు చూడకుండా పిచ్చి దర్శనాలు చూసి నిన్ను రాంగ్ డైరెక్షన్లోకి నడిపించారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారిని దోషమును నీకు వెల్లడి చేయలేదు. ఒకటే గమనించండి, దోషము తెలిస్తే దానికి శిక్ష ఉంటుంది, శిక్ష తర్వాత ఏముంటుంది? రక్షణ ఉంటుంది. ఆ యొక్క దోషానికి పరిహారం కనుక నువ్వు పొందితే, పరిహారం కనుక నువ్వు చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? నీ దోషం పరిహరింపబడుతుంది, నీవు పునీతుడుగా ఉంటావు. అలాగే యెరూషలేము ఎప్పుడైతే తన దోషాలను తెలుసుకొని తనని సరిదిద్దుకొని దేవుని కృపకు పాత్రలైతే ఆ యెరూషలేము నగరము, ఆ ప్రజలు, ఇశ్రాయేలు జనాంగం అంతా గొప్పగా వర్ధిల్లేవాడు. కానీ ఇక్కడ ఏం చేశారు? ప్రవక్తలు, మనుషులు అందరూ కలిసి ఏం చేశారు? దేవుని శిక్షను అనుభవించడానికి వాళ్ళు ఇష్టపడకుండా ఏం చేశారంటే నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు, నువ్వు చేసిన తప్పులను నీకు చెప్పలేదు. మనం గమనిస్తే దావీదు ఆ అమ్మాయి ఒక సైనికుని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు నాతాను వచ్చి ఏమన్నాడు? హెచ్చరిక చేశాడు. దేవుడు నిన్ను శపించాడు, నీ కుటుంబంలో అల్లకల్లోలు వస్తాయి, ఇలాగే ఉంటుంది అని చెప్పేశాడు కదా.
మొహమాట పట్ల రాజు కాబట్టి చక్రవర్తి కాబట్టి ఇలాగే నీ కుటుంబంలో అనేకమైనటువంటి నీ కళ్ళ ముందే జరుగుతాయి. నీ భార్యలతోనే నీ బిడ్డలు నీ యొక్క అనేకమైనటువంటి రీతిగా జరుగుతాయి అని చెప్పాడు. అవి జరిగినాయి కదా. కాబట్టి దేవుని హెచ్చరికలు ఏమై ఉంటాయో అది చెడు కానీ మంచి కానీ హెచ్చరికలు కానీ దీవెనలు కానీ వాటిని యాజిటీజ్గా చెప్పాల్సినటువంటి ప్రవక్తలు చెప్పకుండా నిన్ను తప్పుదారి పట్టించారు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి, త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి. నిన్ను మార్గాన్ని తప్పించారు, నీ మార్గాన్ని తప్పించారు. ఏ మార్గంలో నువ్వు వెళితే దేవుని కృపకు పాత్రురాలువై నీవు నీ బిడ్డలు నీ జనాంగము దీవించబడి ఆశీర్వదించబడి గొప్పగా వర్ధిల్లేవాళ్ళు, ఆ మార్గాన్ని ఆ దోవని ప్రవక్తలు పక్కకు తప్పించారు. ఎందుకు తప్పించారు? వాళ్ళ దర్శనాలు తప్పుడు దర్శనాలు అయిపోయినాయి, వాళ్ళ యొక్క ఉపదేశాలు వ్యర్థమైపోయినాయి, వ్యర్థమైన సొంత తెలివితేటలు వాడారు. ప్రవక్తలు సొంత తెలివితేటలు వాడి యెరూషలేము పట్టణానికి అదిగో ఆ స్థితి తీసుకొచ్చారు. వైభవం కోల్పోయిన యెరూషలేము. కాబట్టి ఈ విధంగా పతనమైనది ఇది వాళ్ళు చేసుకున్న స్వయంకృత అపరాధం. నిజమే, మనకి ఏదైనా కీడు జరిగిందంటే ఎవరి వల్ల జరిగిందని పక్కన వాడి మీద నేరం వేస్తాము, కానీ దానికి ఎంతవరకు మన ప్రవర్తన మన ఆలోచన కారణమైందనేటటువంటి కొంచెం కనీసం మినిమం ఆలోచన చేయము. ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి, దేవుని చేత నిర్మింపబడిన పట్టణము, దేవుని ప్రజల కొరకు నిర్మించబడిన పట్టణము ఎందుకు ఇలా అయిపోయింది? ఎందుకంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించారు, దేవుని త్రోవను తప్పి పక్కదారికి వెళ్ళిపోయారు. వాటి మనుషులే కాదు ప్రవక్తలు కూడా దారి తప్పించారు. కాబట్టి ఆ ఇశ్రాయేలు జనాంగము అలా చల్లా చెదురైపోయింది, వైభవాన్ని కోల్పోయింది. అందుకని ఇక్కడ ఇలా పతనమైనటువంటి సహజంగా ఎలా ఉంటుందంటే, మనకి నచ్చని వాడు ఎవరికన్నా కష్టాలు వస్తే వీడి తిక్క బాగా కుదిరింది, వీడికి జరగాల్సిన శాస్తి జరిగింది అని ఒక అసూయపూరితమైనటువంటి మనసు కలిగిన మనుషులు ఏం చేస్తామంటే, అది పైకి మనం అనకపోయినా లోపల వీడికి బాగా శాస్తి జరిగింది అంటారు. అలాగే ఆ యెరూషలేము పట్టణ వైభవం ఎప్పుడైతే పోయిందో ఆ చుట్టుపక్కల నిజం కదా, ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ చుట్టూ అనేక శత్రు దేశాలు ఉన్నాయి, ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఆ శత్రువులు నిన్నటిదాకా యెరూషలేమును ఓడించలేక వారి చేతులు అపజయాల పాలయ్యి అనేక రకాలుగా ఇబ్బంది పడినటువంటి శత్రువులు ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఆ 16వ వచనంలో చూస్తే ఏమంటాడంటే, నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరిచెదరు, వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు. అంటే కసి తీరక. చూడండి, మనుషులకి ఎంత ద్వేషపూరితమైన స్వభావము. పతనమైనటువంటి ఆ నగరాన్ని చూసి అయ్యో పాపం అనట్లేదు. ఒకప్పుడు దేవుని నగరంగా పిలువబడిన యెరూషలేము ఎందుకు ఇంత పతనమైంది, వాళ్ళ జనం ఎందుకు అట్లా చల్లా చెదురైపోయి దిక్కులేని వాళ్ళు అయిపోయారని ఎవరికి జాలి లేదండి. మనుషుల స్వభావం అది, మనుషుల యొక్క క్రూరమైన స్వభావం అది. ఇక్కడ పళ్ళు కొరుకుతున్నారు, నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరిచెదరు, వారు ఎగతాళి చేసి పండ్లు కొరికెదరు. ఆ ఆవేశాన్ని అప్పటిదాకా నీ మీద నీ యొక్క నగరం మీద ఉన్నటువంటి ఆ ఉక్రోషాన్ని ఆక్రోశాన్ని ఆపుకోలేక పండ్లు కొరుకుతున్నారంట, ఎగతాళి చేస్తూ. నిన్నటిదాకా భలే ఎగిరెగిరి పడ్డారుగా, శాస్తి జరిగింది, మీకు ఇంతే జరగాలి అనేటటువంటి ఒక విధమైనటువంటి అసూయ ద్వేషంతో కూడిన మాటలు. దాన్ని మింగివేసి ఉన్నాము. పండ్లు కొరుకుచు ఏమనుకుంటున్నారు? ఈ యొక్క మహోన్నతమైన పట్టణం అని పేరున్న ఈ యెరూషలేముని మనము మింగివేశాము. ఇదే కదా మనం కనిపెట్టిన దినం. దేనికోసం మనం ఇంతకాలం ఎదురు చూసామంటే, ఇదిగో ఈ యెరూషలేము పట్టణము పతనము, ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం పతనం కావాలని ఎదురు చూశాము. అది ఇవాళకి జరిగింది. అంటే ఎవరి వల్ల జరిగింది ఇది? ఇశ్రాయేలు జనాంగము స్వయంకృత అపరాధము, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ఆ విధంగా భ్రష్టులయ్యి శత్రువుల చేత అవమానాలు పాలవుతున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఆనాటి పరిస్థితే కాదు, ఈనాటి పరిస్థితి కూడా. దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క సత్యవాక్యాన్ని పక్కన పెడుతున్నాము. లోకరీతైనటువంటి దుష్ట మార్గాల్ని మనకు సరైన బోధకులు ఇక్కడ చూడండి, ప్రవక్తలే దారి తప్పించారు. ఇవాళ మనకి వాక్య పరిచర్య చేసేటటువంటి సేవకులు దైవజనులు కూడా మనకు పక్కతో పట్టిస్తున్నారు. పక్కతో అంటే ఏదో
మరి అంటే మనము ఒకరిని విమర్శించకూడదు, కానీ అనేక రీతులైనటువంటి ఆ అపసవ్యమైనటువంటి మాటలతో దేవుని మార్గం నుంచి ప్రజలను పక్కకు నడిపిస్తున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా ఉండి. ఆ రోజు ప్రవక్తలు యెరూషలేము నగరాన్ని, ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని దారి తప్పించారు. ఇవాళ కూడా మన సంఘములో అనేక మంది దైవ సేవకులు అనే పేరు మీద, లేదా దేవుని సేవకులు అనే మాట మీద మనల్ని బైబిల్ పరిశుద్ధ గ్రంథపు వాక్యం నుంచి పక్కకు తీసుకెళ్తున్నారు. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదే కదా మనం కనిపెట్టిన దినము, మనం వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు పతనం అయిపోవాలని కోరుకున్నాము, అదే కదా ఇప్పుడు జరిగింది. నవ్ వీఆర్ వెరీ హ్యాపీ అని ఇంకేమనుకున్నారు చూడండి. ఏది మనం అనుకున్నామో ఇదే మనం కనిపెట్టిన దినం, ఇదే కదా మనం కనిపెట్టిన దినము, అది తటస్థించను. ఎస్, వాట్ వీ హోప్, మనం ఏం ఆశించామో అదే జరిగింది, దాన్ని మనము చూచి ఉన్నాము అని అనుకుంటారు. ఏదైతే ఈ కళ్ళతో నేను చూడాలనుకున్నానో, ఏదైతే నా చెవులతో ఆ యొక్క యెరూషలేము పట్టణం గురించి, ఆ ఇశ్రాయేలు జనాంగం గురించి వినాలనుకున్నాను, అది నా కన్నులారా చూచాను, నా చెవులారా విన్నాను. కళ్ళ ముందు రాజ్యము పతనమైంది, ఆ ఇశ్రాయేలు జనాంగము చల్లా చెదురైపోయారు అని చెప్పేసి శత్రువులు ఆనందపడుతున్నారు. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి యెరూషలేము పట్టణానికి ఎందుకు వచ్చింది, ఇశ్రాయేలు జనాంగానికి ఎందుకు వచ్చింది అంటే, దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు, ప్రవక్తలు చెప్పినటువంటి తప్పుదారిలో వెళ్ళిపోయారు, విశ్వాసాన్ని పక్కన పెట్టారు, భ్రష్ట జీవితానికి అలవాటు పడ్డారు, వ్యభిచారులుగా మారిపోయారు, విగ్రహారాధనకు అలవాటు పడ్డారు. ఇవి చేతులారా దేవుని సన్నిధి నుంచి ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని దూరం చేసినాయి. ఇప్పుడు మనము అది అయిపోయిన తర్వాత నెహెమ్యాకు వద్దాం. నెహెమ్యా గ్రంథంలో మనము ఎలాంటి ప్రార్థన అంటే, ఇంత పతనమైనటువంటి ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగం గురించి అక్కడ ఒక వ్యక్తి ఎంతగా ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేస్తున్నాడో ఈ యొక్క రక్షణ కోసం మనం చూద్దాం. చూడండి, నెహెమ్యా 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనము చదువుకుందాం. ఎందుకనంటే ఇప్పుడు దాకా మనం దేవుని విడిచిపెట్టిన వాళ్ళ బ్రతుకులు ఎంత దౌర్భాగ్యంగా ఉంటాయో మనము ఇప్పటి వరకు చూశాం. యెరూషలేము పట్టణం ఎక్కడిది, ఈ ఇశ్రాయేలు జనాంగం ఎవరు, వీళ్ళందరూ దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు కదా, వాళ్ళ పితరుల కాలం నుంచి వాళ్ళు ఆశీర్వదింపబడిన జనాంగం కదా. మరి ఎందుకు ఇంత పత్రమయ్యారంటే, నీ యొక్క ఆజ్ఞాతిక్రమము, నీ యొక్క భ్రష్ట జీవితము, నీ యొక్క విగ్రహారాధన, నీ యొక్క వినయం లేనటువంటి ఎదురు తిరిగే స్వభావమే కదా నీ పతనానికి కారణమైంది. ఇప్పుడు అలా పతనమైనటువంటి ఆ యెరూషలేము పట్టణం గురించి, ఆ యెరూషలేము నగరం నుంచి వచ్చినటువంటి కొంతమంది యూదుల మాటలు విన్న తర్వాత నెహెమ్యా ఏమని ప్రార్థన చేస్తున్నాడో మనము ఇక్కడ విందాం. 6వ వచనం నుంచి మనము నెహెమ్యాలో చదువుకుందాం. ఏమంటున్నాడు? నీ చెవి యొక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించము. ప్రభువా, యెహోవా నా దేవా, నా రక్షకుడు అయినటువంటి యేసయ్యా, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవ, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము, నా కోసం కాదు నేను చేస్తుంది, నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలీయుల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఇది కన్ఫెషన్. ఇశ్రాయేలీయులు ఇప్పటికీ ఎందుకు దేవుని కృపకు పాత్రులై ఉన్నారు, ఇన్నిసార్లు తప్పిపోయినా, ఇన్నిసార్లు పడిపోయినా అంటే వాళ్ళ ప్రార్థనలో నీతి ఉంది, వాళ్ళ ప్రార్థనలో కన్నీరు ఉంది, వాళ్ళ ప్రార్థనలో నిజాయితీ ఉంది. ఇక్కడ నెహెమ్యా వ్యక్తిగతమైనటువంటి తన కోసం కాక తన యొక్క ఇశ్రాయేలు జనాంగం కోసం ప్రార్థన చేసి ఏమంటున్నాడంటే, నీ చెవి యొక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన ప్రభువా అంగీకరించుము. ఏంది నేను చేసిన ప్రార్థన ఏంటి? నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలీయుల
ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకుతున్నాను. బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయేల్. ఈ ఇజ్రాయేల్ ప్రజలు పాపం చేశారనే మాట నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. మేమందరము నీ మార్గాన్ని తప్పుకొని పాపము చేశాము. కుమారులు దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. నేనే కాదు, నా ప్రజలే కాదు, నా పూర్వీకులు, నా తండ్రుల కాలం నుంచి కూడా మేము పాపం చేసి నీ సన్నిధిని కోల్పోయాము, నీ సన్నిధికి దూరం అయ్యాము. నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించింది. ఎంత నిజాయితీతో కూడిన ఒప్పుకోలు. దేవుడితో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటాం? మన సమస్యలు కానీ, మన యొక్క హృదయ పరిస్థితి కానీ, మన పాప జీవితం కానీ, భ్రష్ట జీవితాన్ని కానీ ఎవరితో చెప్పుకోవాలి? ఎవరితో చెప్పుకుంటే రక్షణ వస్తుందో అదుగో అదే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడితో చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితివి. చేయకూడని పనులన్నీ చేశావు. మీరు ధర్మశాస్త్రం ద్వారా మాకు అయితే ఏ హెచ్చరికలు అయితే చేశారో ఆ హెచ్చరికలన్నిటినీ పక్కన పడేశాం. మీ యొక్క అధికారాన్ని, మీ యొక్క శక్తిని మేము అన్నిటినీ పక్కన పెట్టేసి ఏం చేశాము? బహు అసహ్యంగా. ఈ మాటలు ఎంత పడిపోయిన వారి స్థితి, ఇశ్రాయేలు జనాంగంలో పడిపోయిన స్థితి ఉందో గమనించండి సహోదరి సహోదరులారా. ప్రార్థన అలా ఉండాలి. నిజాయితీతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. నీ యొక్క విరిగి నలిగిన హృదయంలో నుంచి ఆ యొక్క ప్రార్థన రావాలి, ఆ మూలుగు రావాలి. ఇక్కడ అదే వస్తుంది. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను, కట్టడలైనను, విధులనైనను మేము గైకొనకపోతిమి. తెలిసి తప్పు చేస్తున్నారు. ఇశ్రాయేలీయులు తెలివి తక్కువ వాళ్ళేమో కాదు, ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జనాంగం కంటే తెలివి కలిగినటువంటి జనాంగం. అన్నీ తెలుసు వాళ్ళకి, తెలిసే తప్పులు చేస్తున్నారు. కనుకనే వాళ్ళకు వచ్చే శ్రమలు కూడా అంత తీవ్రంగా ఉంటాయి. ఎందుకని? నువ్వు తెలివి గల్లవాడివై ఉండి, తెలిసిన వాడిని కూడా తప్పు చేస్తున్నావంటే నిన్ను క్షమించడానికి అవకాశం లేదు. అందుకని నాటి నుంచి నేటి వరకు కూడా ఇశ్రాయేలు జనాంగము ఎందుకు ఇంత శ్రమలకు గురి అవుతారంటే తెలియగల వాళ్ళు, ఆ తెలివి కలిగినటువంటి జనాంగం అయ్యుండి కూడా ఇదిగో మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను, కట్టడలైనను, విధులైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకోనము. మళ్ళీ ఇక్కడ మీ ఆజ్ఞలు మేము తప్పాము అది అని అంటూనే చూడండి, అదే కన్విన్స్ చేయటం, ప్రభువుని కన్విన్స్ చేయటం. దేవునితో ప్రార్థన చేసేటప్పుడు దేవుడిని నీ సొంత రక్షకుడుగా నువ్వు భావించినప్పుడు ఆయనతో మాట్లాడే విధానం, ప్రార్థన చేసే విధానం చూడండి ఎంత డెప్త్గా, ఎంత హృదయపూర్వకంగా ఉంటుంది. ఏమంటున్నాడు? నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకోను. ఏదో చెప్పాడట మోషే గారితో. ప్రభువు అంత పూర్వం ఎప్పుడో ఒక మాట చెప్పాడట, దాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. ఎందుకని? యెరూషలేము శ్రమల్లో ఉంది, ఇశ్రాయేలు జనాంగము బానిసలై దౌర్భాగ్యులుగా బ్రతుకుతున్నారు. కాబట్టి ఇట్ ఈస్ ద కరెక్ట్ టైం టు గెట్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని సహాయము పొందవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను మేము గైకొనకపోతివి. అయితే అదే మోషే గారితో నీవు సెలవిచ్చిన మాట కూడా ఒకటి ఉంది, అది జ్ఞాపకం తెచ్చుకోను. మీరే, ఎందుకంటే మీకు చెప్పే అంతటి వాడిని కాదు ప్రభువా. నువ్వేం మాట్లాడావో, మా ఇశ్రాయేలు జనాంగానికి నీవు ఏ రకమైన హామీ ఇచ్చావో, వాగ్దానం చేశావో, నిబంధన చేశావో అవన్నీ నీకు తెలుసు. కాబట్టి వన్స్ అగైన్ ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ యూ, నేను నీకు గుర్తు చేస్తున్నాను నా ప్రభువా అని అంటూ నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనము. అది ఏదనగా మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. తప్పు చేస్తే మిమ్మల్ని పనిష్ చేస్తానని మీరు అన్నారు. దానితో పాటు ఏమన్నారంటే, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను, అక్కడ నుండి సహా మిమ్మును గూర్చిన నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. ప్రైతలా, ఇది ప్రార్థనలో ముఖ్య భాగం ఏంటి? నీవు తప్పు చేస్తే శిక్షిస్తానన్నావు,
మమ్మల్ని శిక్షించావు. కానీ అదే సమయంలో ఒక మాట అన్నావు, ఒక మాట ఇచ్చావు. ఏమన్నావు? నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు ప్రపంచం మొత్తం మిమ్మల్ని తోలివేసిన ఎటోళ్ళటు దేశ దిమ్మరలై మీరు ఇటు పెడితే అటు పోయినా అక్కడ నుండి ఆ ప్రాంతము నుంచి మిమ్మును గూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకుని నా నామముని ఉంచుకోవటం కోసం నేను ఒక స్థలం ఏర్పాటు చేశాను, అది యెరూషలేము. నా నామాన్ని ఉంచడానికి ఒక ప్రదేశాన్ని నేను ఈ భూమి మీద ఎన్నుకున్నాను, అదే యెరూషలేము. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఏం చేయాలి? నీ దగ్గరికి వచ్చాము, నీ పాదముల చేత క్షమాపణ అడుగుతున్నాము, మా పాపాలను ఒప్పుకుంటున్నాము కనుక ప్రభువా ఇప్పుడు నువ్వేం చేయాలంటున్నాడు నెహెమ్యా గారు? మీరు ప్రపంచములో ఎక్కడికి నెట్టివేయబడిన నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితేవి కదా, చిత్తగించుము. కాబట్టి ఆ మాటను గుర్తు చేసుకొని చెదిరిపోయిన మా ఇశ్రాయేలు జనాంగాన్ని, పాడైన యెరూషలేము పట్టణాన్ని మళ్ళీ ఉజ్జీవింపచేయి, మమ్మల్ని అందరినీ నీ పాద సన్నిధికి నడిపించు అని నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రకమైన ప్రార్థన, ఆ ఒప్పుకోలు గమనించండి. పతనమైన యెరూషలేము, వైభవాన్ని కోల్పోయిన ఆ యెరూషలేము, ఆ యొక్క పరిశుద్ధ పట్టణం కోసం ప్రార్థన చేస్తున్నాడు. మనము విలాప వాక్యములో పతనమైన యెరూషలేమును చూశాము, దారి తప్పించిన ప్రవక్తలను చూశాము, ఒకనాటి వైభవాన్ని ఆ యొక్క మాటల్లో చూశాము. ఆ పతనాన్ని చూసి శత్రువులు ఏ రకంగా ఆనందపడి పళ్ళు కొరుకుతూ సంతోషించి, ఇదే కదా మనందరం ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసింది, యెరూషలేము పతనాన్ని చూడటానికే కదా. అదిగో అది మన కళ్ళ ముందు చూశాము, మన చెవులారా దాని దురావస్థల్ని, ఆ ప్రజల యొక్క భయంకరమైన భ్రష్ట జీవితాన్ని మనం వింటున్నాము. ఇదే కదా మనం కోరుకుందని శత్రువులు ఆనందపడుతున్నారు. ఇవన్నీ తెలిసిన సందర్భంలో నెహెమ్యా ఆ కన్నీటి ప్రార్థనతో ఆ యొక్క యెహోవా పాదముల చెంత చేరి ఇంత గొప్ప ప్రార్థన చేశారు. మేము తప్పు చేశాము, ఒప్పుకుంటున్నాం. అయితే మోషే ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఆయనతో ఆజ్ఞలతో పాటు ఒక మాట అన్నావు, మేము తప్పు చేసి ఒకవేళ నీ శిక్షకు గురైనప్పటికీ తిరిగి నీ పాదముల చెంతకు చేరి నీ పాదముల చెంత మా పాపాలను ఒప్పుకొని మా జీవితాన్ని సరి చేసుకుంటామంటే మా ఇశ్రాయేలు ప్రజల్ని, మా యెరూషలేము పట్టణాన్ని దీవించి ఆశీర్వదిస్తానన్నావు. కాబట్టి ఆ యొక్క మాటను నీవు నెరవేర్చు, చిత్తగించుము నా ప్రభువా, నా ప్రార్థన చిత్తగించుమని ప్రార్థన చేశారు. ఇప్పుడు యోవేలులో ఒక మాట చదువుకొని మనము ఈ యొక్క ధ్యానాన్ని ముగిద్దాం. యోవేలు 2వ అధ్యాయము 13వ వచనములో ఈ ఒక మాట చదువుకొని మనము వాక్యము ముగిద్దాం. మీ దేవుడైన యెహోవా కరుణా వాస్తవములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఇది యోవేలు ప్రవక్త గారు చెప్తున్నటువంటి, ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నటువంటి యెహోవా వాక్యం ఏంటంటే, మీ దేవుడైన యెహోవా. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇంకొకరు చెప్తున్న మాట కాదు, స్వయంగా ప్రభు అయినటువంటి యెహోవా చెప్తున్న మాట ఏంటి? కరుణావాత్సల్యం గలవాడు, ప్రేమ కలిగిన. అసలు మనం బ్రతకడానికి కారణమే ప్రభు యొక్క ప్రేమ. ఆయన కనుక ఆగ్రహిస్తే, లేకపోతే ఆయన కనుక కోప్పడితే మనం బ్రతకడానికి ఎవరికి అర్హత ఉంది, ఎవరికి యోగ్యత ఉంది? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి, యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడు, ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. నీవు నేను ఇప్పటికీ బ్రతుకున్నామన్నా, ఇదిగో సంతోషంగా జీవిస్తున్నామన్నా ఆయన కృప, ఆయన శాంతము, ఆయన కరుణ, ఆయన వాత్సల్యం, ఆయన తండ్రి ప్రేమ. బిడ్డల ఎడల తండ్రికి ఉండేటటువంటి వాత్సల్యం అని మనందరము బ్రతుకున్నాం. కాబట్టి ఆయన చేయనుద్దేశించిన కీడుని చేయక, మన పనులను బట్టి, మన బతుకును బట్టి, మన జీవన విధానమును బట్టి మనల్ని ఎప్పుడో శిక్షించాల్సింది. మనం ఎప్పుడో శిక్షకు పాత్రులము, అర్హులము, యోగ్యులము అయినప్పటికీ ప్రభు తన అనంతమైనటువంటి కృపా వాత్సల్యమును బట్టి మనల్ని కీడు చేయక, మనకి ఏ రకమైన కీడు చేయక పశ్చాత్తాపపడును. అసలు ఆ ఆలోచన అందుకే నేను చాలాసార్లు ఈ వాక్యం వింటున్నాను. ప్రభు పశ్చాత్తాపడటం ఏంటి?
మనకి మనం చేసిన కీడుకి మనకి శిక్ష విధించేయటానికి కూడా ప్రభు బాధపడుతున్నారు. అయ్యో నా బిడ్డలకి నేను ఇలా శిక్ష విధించాలనే ఆలోచన తలంపు నాకు వచ్చిందా అని ఆ విషయానికి కూడా పశ్చాత్తాపడే అంత ప్రేమ కలిగిన ప్రభువు, రక్షకుడు, దేవుడు ఈ లోకంలో ఇంకెక్కడన్నా ఉన్నాడా? సహోదరి సహోదరులారా గమనించండి. అంత కృపామయుడు నీకు నాకు తండ్రిగా ఉంటే మనం ఇంకా సోదరులమై, మందభాగ్యులమై, భ్రష్ట జీవితాలు జీవిస్తూ ప్రభువు కృపను నిర్లక్ష్యం చేస్తూ ఎంతకాలం ఇలా బ్రతుకుతాం? ఏమి సాధిస్తాం? కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వాక్యము ద్వారా వైభవం కోల్పోయిన యెరూషలేములాగా మనము కూడా దేవుని సన్నిధిని, దేవుని కృపను కోల్పోయి భ్రష్టులమై, బలహీనులమై, లోకరీతి జీవితం బ్రతుకుతా నశించిపోకూడదని దేవుని పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలు నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉండగా ఆ హెచ్చరికలను స్వీకరిద్దాము. మన జీవితాలని ప్రభువుకు సమర్పించుకుందాము. ఆయన కృపకు పాత్రలమై ఆయన బిడ్డలుగా వర్ధిల్లుదాము. దేవుడు ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసునైనా, ఇదిగోనైనా వైభవం కోల్పోయిన యెరూషలేము, అలాగే నాయన మా క్రియలను బట్టి నాయన, మా భ్రష్ట జీవితాలను బట్టి నాయన, మేము నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్నామే కానీ నాయన నీతి కలిగినటువంటి బిడ్డలుగా బ్రతకలేకపోతున్నాం. కాబట్టి నాయన కృప చూపండి, మమ్మల్ని మార్చండి నాయన. మా బలహీనత నుంచి మాకు విడుదల దయచేసి నాయన మీ సన్నిధి, మీ కృప మాకు తోడుగా ఉంచి నా తండ్రి మీ సన్నిధికి మా ఆత్మలు చేర్చుకోవాలి. అందుకు కావలసిన శారీరక ఆత్మీయ సిద్ధపరచడం అనుభవించి మహాకృప వాత్సల్యం కలిగిన మా తండ్రి మీ నామమును స్తుతించుకొనుచు నాయన మమ్మల్ని అందరినీ నాయన మీ కృపలో భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.